గైస్, దివాళీ వచ్చేస్తుంది కదా. సో దివాళీకి సంబంధించిన రెమెడీస్ మీకోసం తీసుకొచ్చాను. ఫస్ట్ రెమెడీ ఏంటంటే దివాళీ బేసిక్గా 5 days జరుపుకుంటారు. ధన్ త్రయోదశి నుండి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ధన్ త్రయోదశి చేయాల్సింది ఏంటంటే యమ దీపం ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, యమునికి ఎందుకు దీపం పెట్టాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, దీపావళి అంటేనే ఏంటంటే చీకటిని తొలగించి వెలుగుని ప్రకాశవంతం చేసుకోవడం. దాని వెనుక ఉన్న మర్మాన్ని తెలుసుకుందాం. లైఫ్లో ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. మనశ్శాంతి లేకుంటే అనారోగ్య సమస్యలతో, ఏదైనా సమస్యలు కానివ్వండి. ఎప్పుడైతే గురువు అనే ఒక జ్యోతి మన లైఫ్లో వస్తుందో చీకటిని తొలగించవచ్చు. సో గురువు మన లైఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా మనం జరుపుకునే దివాళీకి అర్థం ఉంటుంది. అలా అంటే మాకు గురువు లేదు, మరి మేము దీపావళి జరుపుకోవద్దా లావణ్య అని క్వశ్చన్ మాత్రం రేస్ చేయకండి. ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా గురువే. యూనివర్స్ మనకి గురువు. అంతేకాకుండా భగవద్గీతలో కృష్ణ చెప్తారు ఏంటంటే, కృష్ణం వందే జగద్గురు. సో కృష్ణ టోటల్ జగత్ మొత్తానికి గురువు. సో తీసుకోండి. ఇక ఈ దివాళీ నుండైనా ఒక గురువు అండర్లో ఉండి నేను ఇది చేస్తున్నాను, ఇది రైటా రాంగా చేస్తే నాకు సైన్స్ ఇవ్వు. సైన్స్ అంటే ఏంటంటే నాకు బటర్ఫ్లైస్ని చూపించు, లేకుంటే నాకు ఏంజల్ నంబర్స్ని చూపించు, లేకుంటే కదా నాకు ఇష్టమైన కలర్ ఫేవరెట్ ఎల్లో కలర్ని చూపించు. ఒకవేళ నువ్వు ఇది చూపించావనుకో నా హార్ట్ నమ్ముతుంది నేను చేసే పని మంచిదనేసి, దాంట్లో నాకు చాలా మంచి ఫలితం ఉంటుందని. కనెక్ట్ అయిపోయి ఉండపా యూనివర్స్తో. హ్యాపీ దివాళీ టు